ఈ వీడియోలో మతిపోగొట్టే టాప్ 10 బెస్ట్ మూవీస్ ని తీసుకురావడం జరిగింది. వీడియోలో వెళ్లే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1 సూపర్ క్రైమ్ థ్రిల్లింగ్ కలిగిన మూవీ ఇది. స్టోరీ గురించి మాట్లాడుకుంటే కేరళ దగ్గర కోచి అనే నగరం ఉంటుంది. ఆ నగరం దగ్గర వరుస హత్యలు జరుగుతూ ఉంటుంది. అయితే ఈ క్రైమ్ మిస్టరీని దర్యాప్తు చేయడానికి ఏసీపీ స్టాలిన్ రంగంలో దిగుతాడు. హంతకుడు మాత్రం చాలా తెలివిని ఉపయోగిస్తూ ఎక్కడ కూడా క్లూ దొరకనివ్వకుండా హత్యలు చేస్తూ పోలీసులకు నిద్ర లేకుండా చేస్తాడు. దీంతో ఏసీపీ స్టాలిన్ ఆ హంతకుడిని పట్టుకుంటాడా? జరిగిన హత్యల వెనుక ఉన్న కారణం ఏమిటి? మెయిన్ గా ఆ హంతకుడు ఎవరు? చివరికి ఏసీపీ కిల్లర్ ని పట్టుకుని జైల్లో పెడతాడా లేదా అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ మూవీ చూడాల్సిందే. మూవీ నేమ్ వచ్చేసి ధీరం. ఇందులో ఇంద్రజిత్ సుకుమారన్ మెయిన్ లీడ్ గా చేశారు. సినిమా మాత్రం సూపర్ గా ఉంటుంది. మొత్తం స్టోరీ క్రైమ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది కూడా ఆసక్తికరమైన సన్నివేశాలతో, ఊహించని సంఘటనలతో మూవీ రన్ టైం నడుస్తూ ఉంటుంది. ఓవరాల్ గా మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్లతో కూడిన ఈ సినిమాని అస్సలు మిస్ అవ్వద్దు. మీరు చూడాలనుకుంటే ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ ని ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా మాత్రం బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది, వెళ్ళి చూడండి. నెక్స్ట్ వన్ నెంబర్ 2 సూపర్ ఇన్వెస్టిగేషన్ కలిగిన థ్రిల్లింగ్ మూవీ. స్టోరీ గురించి మాట్లాడుకుంటే 20 సంవత్సరాలు దాటిన ఒక్క ప్రమోషన్ కూడా రాని ఎస్ఐ అదిమాన్ ఎప్పుడు కూడా టీ కొట్టు దగ్గర కాలక్షేపం చేస్తూ ఉంటాడు. అతనిపై అధికారిగా ఆ స్టేషన్ కి లక్ష్మి వస్తూ పోతూ ఉంటుంది. కానీ ఒకసారి ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా హత్యలు మొదలవుతూ ఉంటుంది. అది కూడా భార్య భర్తలు మాత్రమే టార్గెట్ చేస్తూ ఉంటారు ఆ హంతకులు. మరి వాళ్ళని పట్టుకునే క్రమంలో అదిమాన్ ఎలాంటి దర్యాప్తు మొదలు పెడతాడు? అసలు ఆ హంతకులు ఎవరు, ఎందుకు చేస్తున్నారు, ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి రహస్యాలు బయటపడతాయి అనేవి తెలుసుకోవాలంటే పక్క ఈ మూవీ చూడాల్సిందే. మూవీ నేమ్ వచ్చేసి తడయం. ఇందులో సముద్రఖాని మెయిన్ లీడ్ గా చేశారు. మూవీ సూపర్ సస్పెన్స్ తో థ్రిల్లింగ్ ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా సముద్రఖాని చేసే ఇన్వెస్టిగేషన్ సీన్ మనకి చాలా ఆసక్తికరంగా అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇందులో వచ్చే క్లైమాక్స్ ట్విస్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు. సముద్రఖాని నటన పీక్స్ లో ఉంటుంది. ఇంకా ఈ మూవీలో బీజిఎం బ్యాక్ బోన్ లా ఉంటుంది. సో ఓవరాల్ గా మీరు ఈ మూవీ చూడాలనుకునే వాళ్ళకి G5 లో అందుబాటులో ఉంది. అది కూడా ఇప్పుడు తెలుగులో అందుబాటులో ఉంది, వెళ్ళి చూడండి. నెక్స్ట్ వన్ నెంబర్ 3 ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లింగ్ కలిగిన మూవీ ఇది. స్టోరీ గురించి మాట్లాడుకుంటే శామ్యూల్ జోసెఫ్ చాలా ఇబ్బంది పడుతూ ఒక స్టేజ్ కి వస్తాడు. అతనికి ఒక కూతురు ఉంటుంది. ఆమె లా చదువుతూ ఉంటుంది. మరోవైపు ఒక పెద్ద రాజకీయ నాయకుడు కొడుకు అన్యం పుణ్యం తెలియని అమ్మాయి మరణానికి కారణమవుతాడు. మరోపక్క అంటోనీ పోలీస్ ఆఫీసర్. అతను అవినీతి పరుడు. ఒక అమ్మాయి చావుకి కారణమైన అతన్ని కాపాడాలనుకుంటాడు. జోసెఫ్ కూతురు మరియు ఆ అమ్మాయి ఇద్దరు స్నేహితురాలు. తన ఫ్రెండ్ చనిపోవడంతో లా చదువుతున్న ఈమె తన ఫ్రెండ్ తరపు నుంచి పోరాటం చేస్తుంది. మరి ఈ క్రమంలోనే ఆవిడ కూడా హత్యకు గురవుతుంది. దీంతో కూతురు చావుకి కారణమైన వాళ్ళకి జోసెఫ్ ఏం చేశాడు? అసలు జోసెఫ్ కూతుర్ని చంపింది ఎవరు? ఆంటోనీ మరియు జోసెఫ్ మధ్య జరిగిన సంఘర్షణలు ఏమిటి? చివరికి జోసెఫ్ తన కూతురు చావుకి కారణమైన వాళ్ళ మీద ఎలా ప్రతీకారం తెచ్చుకున్నాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ మూవీ చూడాల్సిందే. మూవీ నేమ్ వచ్చేసి వలంతు వషతే కల్లన్. ఇందులో జోజో జార్జ్, బిజో మేనన్ మెయిన్ లీడ్ గా చేశారు. మూవీ మాత్రం ఊహించని సంఘటనలతో చాలా గ్రిప్పింగ్ గా సాగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇది సూపర్ ఇంటెన్షన్ డ్రామాని కలిగి ఉంటుంది. ఎక్కడ కూడా బోరింగ్ అనిపించదు. కాకపోతే సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు, కొన్ని సీన్లు కాస్త స్లోగా అనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా ఊహించని మలుపులతో మంచి రన్ టైమ్ తో సాగుతూ ఉంటుంది. టెక్నికల్ పరంగా బీజిఎం మరియు కెమెరా వర్క్ ఇందులో చాలా బాగా కనిపిస్తుంది. ముఖ్యంగా బిజో మేనన్ నటన ఆకట్టుకునేలా ఉంటుంది. సో ఫైనలీ ఎక్కువగా థ్రిల్లింగ్ ఎలివేషన్స్ ని ఇష్టపడే వాళ్ళకి అండ్ రివెంజ్ డ్రామాని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా పర్ఫెక్ట్. మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఇప్పుడు తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది, వెళ్ళి చూడండి. ఫ్యామిలీతో కూడా చూడాల్సిన సినిమా ఇది. నెక్స్ట్ వన్ నెంబర్ 4 ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ కలిగిన కంటెంట్ మూవీ ఇది. స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఇందులో ముత్తు సిరిపి, సుశీల ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అంతా బాగున్న టైంలో కొన్ని రోజుల తర్వాత సుశీల అనారోగ్యం పరంగా చాలా వీక్ అయిపోతూ ఉంటుంది. సో దీనికోసం ముత్తు సిరిపి చాలా అప్పు చేసి హాస్పిటల్లో చూపిస్తారు. తర్వాత తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయారు అంటూ చెప్పి దొంగ సర్టిఫికేట్ క్రియేట్ చేసి ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుంటారు. దీంతో విషయం తెలుసుకున్న ముత్తు సిరిపి నేను బ్రతికే ఉన్నానంటూ కోర్టుని ఆశ్రయించడంలో అతనికి న్యాయం దక్కుతుందా? అతనికి ఎదురైన సమస్యలేమిటి? ముత్తు సిరిపికి సహాయం చేసింది ఎవరు? చివరికి కోర్టులో ముత్తు సిరిపికి ఎదురైన సవాలేమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ మూవీ చూడాల్సిందే. మూవీ నేమ్ వచ్చేసి మై లార్డ్. ఈ మూవీ మాత్రం మంచి ఆదరణ పొందింది. అవినీతిపై జరిగే పోరాటం మీద డైరెక్టర్ చక్కగా చూపించడం జరిగింది. మెయిన్ గా ఇందులో ప్రాధాన్యత స్టోరీకి ఇవ్వాల్సిందే. కోర్ట్ రూమ్ డ్రామా చాలా ఆసక్తికరమైన సన్నివేశాలతో ఉంటుంది. ముఖ్యంగా శశికుమార్ నటన పీక్స్ లో ఉంటుంది. కాకపోతే సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ స్లోగా రన్ అవుతుంది. బట్ ఓవరాల్ గా మూవీ మాత్రం సూపర్ గా ఉంటుంది. ఫైనలీ ఒక ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇది. మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది, వెళ్ళి చూడండి. నెక్స్ట్ వన్ నెంబర్ 5 సూపర్ యాక్షన్ థ్రిల్లింగ్ కలిగిన
కలిగిన మూవీ ఇది. స్టోరీ గురించి మాట్లాడుకుంటే మొత్తం స్టోరీ ప్రతీకారం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. హీరో అర్జున్ చురుకుగా ఉండే వ్యక్తి, ఇంకా అతనికి తొందరపాటు ఎక్కువ. అతని తండ్రి ఒక నిజాయితీపరుడైన సబ్ ఇన్స్పెక్టర్. అర్జున్ ని ఐపీఎస్ అవ్వాలని కోరుకుంటాడు. ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ఏదైనా చేయాలనుకుంటాడు. మరి ఇంతకు అర్జున్ చేసే పనులు తండ్రికి నచ్చుతాయా? నిజాయితీపరుడైన తన తండ్రికి తెచ్చే ఆటంకాలు ఏమిటి? ఇందులో అర్జున్ లవ్ చేసి మోసం చేయాలనుకున్న అమ్మాయి ఎవరు? చివరికి డ్రగ్స్ కేసులో తన తండ్రికి ఎలా సహాయపడ్డాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ మూవీ చూడాల్సిందే. మూవీ నేమ్ వచ్చేసి ఆల్ఫా. ఇందులో హేమకాంత్ కుమార్ మెయిన్ లీడ్ గా చేశారు. మూవీ మాత్రం ఓకే అనిపించింది. ఎక్కువగా యాక్షన్ సన్నివేశాల్లో హీరో ఆకట్టుకుంటాడు. నార్మల్ గా ఏదైనా యాక్షన్ థ్రిల్లర్ మూవీని చూడాలనుకునే వాళ్ళకి ఈ సినిమా పర్ఫెక్ట్. కానీ ఇందులో థ్రిల్లింగ్ పంచే సీన్లు హైలైట్ చేసేవి చాలా రేర్ గా ఉంటాయి. మూవీ రన్ టైం మాత్రం హై ఎనర్జెటిక్ గా నడుస్తూ ఉంటుంది. డైరెక్టర్ ఎక్కువగా మాస్ జానర్ ని చూపించడం జరిగింది కాబట్టి మాస్ ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేయడంలో ఈ మూవీ సక్సెస్ సాధించింది. ఇంకా ఈ మూవీలో యాక్షన్ సీన్ లో బీజిఎం ఎలివేట్ చేస్తూ ఉంటుంది. ఫైనల్ ఈ రివెంజ్ కైండ్ ఆఫ్ డ్రామాని చూడాలనుకునే వాళ్ళకి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది, వెళ్ళి చూడండి. పక్క ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇది. నెక్స్ట్ వన్ నెంబర్ 6. ఇది కూడా సూపర్ ఇంట్రెస్టింగ్ కలిగిన థ్రిల్లింగ్ మూవీ. స్టోరీ గురించి మాట్లాడుకుంటే చైత్ర అనే అమ్మాయి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందినది. ఆమెకు ఐఏఎస్ అవ్వాలనేదే చిన్నప్పటి నుంచి కల. దీనికోసం ఆమె ఎంతో పట్టుదలతో శ్రమిస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు ఫ్రెండ్ బలవంతం చేయడంతో పేరెంట్స్ అనుమతితో పబ్కి వెళ్లిన చైత్రకి కొందరి స్నేహితులు ఆమెపై అత్యాచారానికి పాల్పడతారు. తర్వాత రోజు ఇది సెన్సేషనల్ న్యూస్ గా మారిపోతుంది. ఈ కేసుని కమిషనర్ జయదేవ్ ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తాడు? చైత్రకి జరిగిన అన్యాయానికి కోర్టులో న్యాయం దక్కిందా? వింధ్య అనే మహిళ చైత్రకి ఎందుకు సహాయం చేయాలనుకుంటుంది? అసలు వింధ్య అనే మహిళ ఎవరు? చివరికి ఆపరేషన్ యుఫోరియా అంటే ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ మూవీ చూడాల్సిందే. మూవీ నేమ్ వచ్చేసి యుఫోరియా. ఇందులో సారా అర్జున్, భూమిక, గౌతమ్ మీనన్ మెయిన్ లీడ్ గా చేశారు. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చైత్రకు జరిగిన ఇన్సిడెంట్ తో ఆసక్తికరమైన రన్ టైమ్ తో ముందుకు సాగుతూ ఉంటుంది. మనకి మాత్రం ఈ సినిమా ఎక్కడ కూడా బోరింగ్ కలవనివ్వకుండా అద్భుతమైన స్క్రీన్ ప్లే తో తెరపైకి తీసుకువచ్చిన డైరెక్టర్ తనకంటూ ఈ సినిమాతో చాలా మార్క్ క్రియేట్ చేస్తాడు. ముఖ్యంగా మహిళలకు ఎమోషన్ పరంగా కనెక్ట్ అయ్యేలా ఇందులో సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి. లాస్ట్ లో భూమిక యాక్టింగ్ ఈ సినిమాకు సపోర్టింగ్ గా నిలుస్తుంది. ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకునే వాళ్ళకి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది, వెళ్ళి చూడండి. నెక్స్ట్ వన్ నెంబర్ 7. ప్యూర్ ఎంటర్టైన్మెంట్ కలిగిన సూపర్ హిట్ మూవీ. స్టోరీ గురించి మాట్లాడుకుంటే నలుగురు మహిళలు వారి హస్బెండ్ వల్ల వచ్చిన అవమానాలను భరిస్తూ మౌనంగా ఉంటారు. రోజువారీ జీవిత చక్రంలో హస్బెండ్ తాకిడి ఎక్కువగా ఉండటం వల్ల ఒకనొక టైంలో బయటకు వచ్చి హస్బెండ్లపై తిరగబడతారు. మరి అప్పటి వరకు భరిస్తూ సాగిస్తూ వచ్చిన వీళ్ళు భర్తలపై చేసిన పోరాటం ఏమిటి? భార్యాభర్తల రిలేషన్షిప్ లో మధ్యలో వచ్చిన విపక్ష ఏమిటి? దీన్ని ఎలా ఎదుర్కొన్నారు? భార్యాభర్తల సమానకత్వంలో కోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటి? చివరికి ఇందులో క్లైమాక్స్ ఎలా ముగిసింది అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ మూవీ చూడాల్సిందే. మూవీ నేమ్ వచ్చేసి లేచింది మహిళా లోకం. ఇందులో మంచు లక్ష్మి, అనన్య నాగేలా మెయిన్ లీడ్ గా చేశారు. మూవీ మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ కామెడీని కలిగి ఉంటుంది. ఇంకా ఇందులో మెసేజింగ్ కలిగిన కొన్ని సీన్స్ చాలా ఉంటాయి. అర్జున్ కార్తిక్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మెయిన్ గా ఆడవాళ్ళకి బాగా కనెక్ట్ అవ్వడంలో ఎటువంటి సందేహం లేదు. మూవీ మాత్రం మంచి రన్ టైమ్ తో హాస్యాన్ని పండించడంలో సరికొత్తగా సాగుతూ ఉంటుంది. మెయిన్ గా ఇందులో చాలా ఆసక్తికరమైన సన్నివేశాలు ఎక్కువగా నవ్వించేలా ఉంటాయి. కాకపోతే కొన్ని సీన్స్ ఊహించగలిగినట్టుగా ఉంటుంది. బట్ ఓవరాల్ గా మూవీ మాత్రం ప్యూర్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో సక్సెస్ సాధించింది. నటీనటులు కూడా ఇందులో చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మొత్తానికి కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కలిగిన ఈ మూవీని మీరు చూడాలనుకుంటే సన్ నెక్స్ట్ లో స్ట్రీమింగ్ అవుతుంది, వెళ్ళి చూడండి. బ్రహ్మాండంగా ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా ఇది. నెక్స్ట్ వన్ నెంబర్ 8. సూపర్ కోర్ట్ రూమ్ డ్రామా కలిగిన థ్రిల్లింగ్ మూవీ ఇది. స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఆగ్రా అనే సిటీలో విష్ణుదాస్ ఒక గైడెన్స్ గా పనిచేస్తూ ఉంటాడు. దాదాపు 3 నుంచి 4 తరాలుగా గైడెన్స్ వృత్తిలోనే కుటుంబం మొత్తం సాగుతూ ఉంటుంది. విష్ణుదాస్ ఓ ఇంటర్వ్యూలో తాజ్ మహల్ కు ముందు ఆ ప్రాంతంలో ఆలయం ఉండేది అని చెప్పిన విషయం వివాదాస్పదంగా మారుతుంది. మరి ఈ సంఘర్షణ వల్ల అతని కొడుకుని గైడ్ విభాగం నుంచి తొలగిస్తారు ముస్లిం ఆధిపత్యం చలాయించే వాళ్ళు. మరి ఈ క్రమంలో విష్ణుదాస్ కుటుంబం కోర్టులో ఎలాంటి లిటిగేషన్ దాఖలు వేస్తారు? విష్ణుదాస్ ఎదుర్కొన్న అవమానాలు ఏమిటి? గైడ్ విధుల నుంచి అతని కొడుకుని ఎందుకు బహిష్కరిస్తారు? చివరికి ఇది ఎలాంటి ముగింపు పలుకుతుంది అన్న విషయాన్ని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ మూవీ చూడాల్సిందే. మూవీ నేమ్ వచ్చేసి ద తాజ్ స్టోరీ. ఇందులో పరేష్ రావు మెయిన్ లీడ్ గా చేశారు. సినిమా మాత్రం కోర్ట్ రూమ్ చుట్టూ నైతిక పోరాటం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మెయిన్ గా ఇందులో కొన్ని పాయింట్ ఆఫ్ వచ్చే సీన్స్ మనకి క్వశ్చన్స్ కలిగించేలా ఉంటుంది. తుషారా అమిన్ గోయల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ చాలా మీనింగ్ఫుల్ గా, ముఖ్యంగా మొదటి భాగం ఆసక్తి రేపిస్తూ ఉంటుంది. టెక్నికల్ పరంగా మూవీలో ఎడిటింగ్ చాలా బాగుంటుంది. సో ఓవరాల్ గా మీరు చూడాలనుకుంటే ఈ మూవీని లియాన్స్ గేట్ లో ప్లే అవుతుంది,
అది కూడా తెలుగులో అవైలబుల్ గా ఉంది, వెళ్ళి చూడండి. నెక్స్ట్ వన్ నెంబర్ 9 సూపర్ హిట్ మిస్టరీ థ్రిల్లింగ్ కలిగిన మూవీ ఇది. స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఆనంద్ ఒక పోలీస్ అధికారి కేరళ బార్డర్ దగ్గర ఉండే ప్రాంతానికి అక్కడ బదిలీ చేస్తారు. అది చాలా భయంకరంగా ఉండే అడవి ప్రాంతం. ప్రెగ్నెన్సీ భార్యను వదిలేసి ఆ ప్రాంతానికి బయలుదేరిన ఆనంద్ కి ఎదురైన సంఘటనలు ఏమిటి, ఆ అడవిలో తప్పిపోయిన పోలీసు అధికారులు ఎవరు, అసలు ఆ అడవిలో ఉన్న మిస్టరీ ఏమిటి, 30 సంవత్సరాల కిందట తప్పిపోయిన ఈ పోలీసు అధికారులు ఇప్పటికే ఎలా బ్రతికి ఉంటారు, అసలు ఈ ప్రాంచకీస్ లేడీ ఎవరు, ఆనంద్ కి అడవిలో జరుగుతున్న మిస్టరీకి సంబంధం ఏమిటి, చివరికి ఆనంద్ అడవిలో ఉన్న మిస్టరీని ఛేదించి ఎలా బయటికి పడగలుగుతాడు, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే ఖచ్చితంగా ఈ మూవీ చూడాల్సిందే. మూవీ నేమ్ సంభవ అధ్యయనం ఓరు. ఇందులో ఆస్కార్ అలీ మెయిన్ లీడ్ గా చేశారు. మూవీ మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం. ఎస్పెషల్లీ ఈ సినిమాలో ఉన్న ట్విస్ట్లు, సస్పెన్స్ మనకి వెన్నులో వణుకు పుట్టించేలా చేస్తాయి. మెయిన్ ఫస్ట్ హాఫ్ లో స్టార్టింగ్ నుంచి ఉత్కంఠంగా నడుస్తూ ఉంటుంది. మెయిన్ ఇంటర్వెల్ సమయంలో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం. ట్విస్ట్లు మాత్రం నరాలు తెగేలా ఉంటాయి. మూవీ మేకింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది అండ్ ఆస్కార్ అలీ నటన కూడా పీక్స్ లో ఉంటాయి. కాకపోతే సెకండ్ హాఫ్ లో కాస్త స్లోగా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఓవరాల్ గా మన మైండ్ కి టేస్ట్ పెట్టే మిస్టరీ థ్రిల్లింగ్ లాంటి మూవీ ఇది. ఫైనల్ మీరు చూడాలనుకుంటే ఇది జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది, వెళ్ళి చూడండి. సూపర్ గా ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. నెక్స్ట్ వన్ నెంబర్ 10 సూపర్ ఇంట్రెస్టింగ్ సైకాలజికల్ థ్రిల్లింగ్ కలిగిన మూవీ. స్టోరీ గురించి మాట్లాడుకుంటే హీరో వరుణ్ మూవీస్ కి సౌండ్ డిజైనర్ గా పనిచేస్తూ ఉంటాడు. బట్ అతను చిన్న వయసు నుంచి సుయోధన అనే శబ్దం అతన్ని వెంబడిస్తూ ఉంటుంది. దానితో పాటు దుర్యోధనుని ఆకారం కూడా కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల అతను చాలా సఫర్ అవుతూ ఉంటాడు. మరోవైపు తన తండ్రి హత్యకు గురవుతాడు. ఇంకా దీంతో చాలా బాధపడుతూ ఉంటాడు. అతని తండ్రిని ఎందుకు చంపారు, దేనికోసం చంపారు అనేది అర్థం అవ్వదు. వరుణ్ కి ఎందుకు సుయోధన శబ్దం వినిపిస్తుంది, దీని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి, తన తండ్రి హత్య చేసిన వాళ్ళని ఎలా పట్టుకుంటాడు, చివరికి సుయోధన అంటే ఏమిటి అన్న పట్ల తెలుసుకున్న నిజాలు వరుణ్ కి ఏదైనా సమస్యలు తెచ్చి పెడతాయా, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ మూవీ చూడాల్సిందే. మూవీ నేమ్ వచ్చేసి సుయోధన. ఇందులో ప్రియదర్శి మెయిన్ లీడ్ గా చేశారు. మూవీ మాత్రం చాలా బాగుంటుంది. లాస్ట్ క్లైమాక్స్ లో వచ్చే సస్పెన్స్ మనల్ని షాక్ కి గురి చేస్తూ ఉంటుంది. ఇలాంటి కొత్త తరహా కాన్సెప్ట్ తీసుకురావడంలో డైరెక్టర్ సక్సెస్ సాధించాడు. మెయిన్ ప్రియదర్శి, సాయి కుమార్ నటన పీక్స్ లో ఉంటాయి. కాకపోతే ఫస్ట్ హాఫ్ స్లోగా స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్లు ముందే ఊహించగలిగేలా ఉంటుంది. బట్ ఓవరాల్ గా మాత్రం మనల్ని థ్రిల్ చేయడంలో సక్సెస్ సాధించాడు డైరెక్టర్. కామెడీ అండ్ మిస్టరీ థ్రిల్లింగ్ ని ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ బెస్ట్ ఆప్షన్. మీరు చూడాలనుకుంటే జియో హాట్‌స్టార్ లో అందుబాటులో ఉంది, వెళ్ళి చూడండి. బ్రహ్మాండంగా ఫ్యామిలీతో కూడా చూడొచ్చు.